2023లో మన శ్రీధర్ సిసిలోనే జాయిన్ అయ్యి 1 year ఫుల్గా కష్టపడ్డాను. మళ్ళీ నాకు 6 jobs వచ్చాయి. అంతకుముందు 3, మొత్తం 9 jobs వచ్చాయి నాకు. ఇప్పుడు ఇంకా ఆర్బీఐ అసిస్టెంట్ అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా నా సక్సెస్ని నేను డెడికేట్ చేసేది 3కి. ఒకటి మా సిస్టర్కి, మా ఫ్రెండ్కి, ఇంకోటి శ్రీధర్ సిసికి. నా హార్డ్ వర్క్లో 80% మొత్తం శ్రీధర్ సిసికే ఇస్తాను నేనైతే. ఇంకోటి, నేను ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీతో పాటు మన స్టాఫ్ అందరినీ మెచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడా ఫ్యాకల్టీ నిల్చొని ఉంటారు, ఇక్కడ కూడా ఫ్యాకల్టీ నిల్చొని ఉన్నారు. కానీ ఎప్పుడు మన కోసం కష్టపడుతుంటారు. మన సక్సెస్లో కూడా వాళ్ళు నిలబడి మనల్ని కూర్చోబెట్టి వాళ్ళు మనకి ఇవన్నీ చెప్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇదంతా మన మోటివేషన్ కోసమే. రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అన్ని నోటిఫికేషన్స్ మీకు వీలైతే అప్లై చేయండి. ఎందుకంటే మీకు ఎలాంటి ఆపర్చునిటీ రాస్తుందో మీకు తెలిసి ఉండకపోవచ్చు. మీరు రీచ్ అయ్యే ప్రతి స్టెప్ తర్వాత మీకు ఒక హయ్యర్ స్టెప్ కనిపిస్తుంది.